హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే మనం చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాం గైస్. ఇప్పుడైతే నేను చిక్కుడుకాయ కర్రీ ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఈ చిక్కుడుకాయ కర్రీ అయితే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గైస్. ప్రోటీన్, ఫైబర్ ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసుకుందాం. ముందైతే మనకి చిక్కుడుకాయలు, టొమాటో, ఆనియన్ ఇంకా గ్రీన్ చిల్లీ కావాలి. మనమైతే ఇప్పుడు చిక్కుడుకాయలు తీసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి. గిన్నెలోకి వేసుకున్నాక మనం కొంచెం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. తర్వాత మనం కళ్ళు వేసుకొని స్టవ్ ఆన్ చేసి దాని తర్వాత చిక్కుడుకాయలు గిన్నె తీసుకొని ఈ స్టవ్ మీద పెట్టాలి గైస్. తర్వాత కొంచెం ఆగాక తీసి అది బాయిల్ అయ్యిందా లేదా అని చూస్తూ ఉండాలి గైస్. అంటే తెలియాలి కదా అది బాయిల్ అయిందో లేదో. కొంతమంది అయితే అది కూర అది చేసిన ఆ వాటర్ వేసినప్పుడే అప్పుడు మధ్యలో వేస్తారు గైస్. అదైతే మాకు నచ్చదు. ఈ బాయిల్ చేసుకున్న ఇట్లా అంటేనే మా మమ్మీ చేసిద్ది, అదే బాగుంటుంది గైస్. అదే అయితే నాకు నచ్చిద్ది. తర్వాత ఆ చిక్కుడుకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్ కానీ బౌల్ కానీ అది మీ ఇష్టం, దేనికన్నా తీసుకోవాలి. మేమైతే ఇప్పుడు మేమైతే మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం. మీరైతే కట్ చేయాలి గైస్. మేమైతే టొమాటోస్, ఇవి ఆనియన్స్ తెలుసు కదా, అవి తీసుకున్నాం. తర్వాత ఇంకో గిన్నె తీసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి గైస్. తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ తెలుసు కదా, ఆయిల్. తర్వాత మళ్ళీ తాలింపు. అన్ని కూరలకి తాలింపు వేస్తాం. కొన్ని కూరలకి వేస్తామా లేదా కామెంట్ చేయండి గైస్. కొన్ని కూరలకి వేస్తామా లేదా, ఏ కూరకి అయ్యేమో దానికి కామెంట్ చేయండి మీరు, ఓకేనా. తర్వాత మేము ఇందాక కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ ఇంకా చిల్లీ, దాన్ని దీంట్లోకి వేయాలి గైస్, ఓకేనా. గైస్ ఆ ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మనం కలుపుతూ ఉండాలి. అంటే చూస్తూ ఉండాలి అది గోల్డెన్ కలర్లో వస్తుందా అని చూస్తూ ఉండాలి. చూస్తూ ఉండండి గైస్ 5 మినిట్స్కి. ఇంకా కలిదిప్పాలి కూడా అప్పుడప్పుడు, అంటే మిక్స్ చేయాలి, ఓకేనా. గైస్ తొందరగా అయితే లైక్ చేయాలి, షేర్ చేయాలి, ఇంకా సబ్స్క్రైబ్ చేయాలి గైస్. ఈ ఫుల్ వీడియో చూసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా వేరే కావాలంటే కమెంట్ చేయండి గైస్ కర్రీస్. తర్వాత అయితే మేము ఇందాక కట్ చేసుకున్నాం కదా టొమాటోస్, అవి తీసుకొని దీంట్లోకి వేయాలి. మళ్ళీ రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు తీసుకొని దీంట్లోకి వేయాలి. కల్లుప్పు ఇంకా టర్మరిక్ పౌడర్ అంటే పసుపు. తర్వాత మళ్ళీ మనం కలపాలి గైస్, కలపాలి, ఓకేనా. గైస్ మీకు ఏమన్నా రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి గైస్, పక్కా ట్రై చేస్తాం. ఏం చేయట్లే, మీరు కమెంట్ ఏం చేయట్లే. తర్వాత మనము తెలుసుగా పైన క్యాప్ పెట్టాలి, 5 మినిట్స్ అయితే తీయాలి. ఇప్పుడైతే చూడండి పైన ఆయిల్ తేలుతూ ఉంది. అప్పుడు మళ్ళీ కలుపుతూ ఉండాలి. గైస్ మీకు ఒక డౌట్ వచ్చింది, ఇదైతే కొంచెం టమాటా కర్రీ లాగా ఉంది కదా. తెలుసు గైస్ మీకు డౌట్ వచ్చింది, తెలుసు. ఇప్పుడే చిక్కుడుకాయలు వేసుకోవాలి, లేకపోతే టమాటా కర్రీ చేస్తున్నారు ఇక్కడ చిక్కుడుకాయల కర్రీ అని మీరు అనుకుంటారు గైస్. మాకు తెలుసు, ఓకేనా. ఇప్పుడు వచ్చింది అసలైన ప్రాసెస్. ఇప్పుడు మళ్ళీ కలపాలి గైస్, అన్ని వీడియోలు చెప్తాను, కలపాలి. 5 మినిట్స్ కలపాల్సిందే, అది పక్కా, ఓకేనా. గైస్ అట్లా కలిపాక తర్వాత మనం కారం తీసుకోవాలి. కారం, రెడ్ చిల్లీ పౌడర్, కారం, ఓకేనా. మీకు నచ్చిన కారం తీసుకోండి, ఆశీర్వాద్ ఏదన్నా తీసుకోండి, ఓకే. అంటే మేము ఇది తీసుకుంటున్నాం అనేది కాదు, మీకు నచ్చింది తీసుకోండి గైస్, ఓకే. గైస్ మీకు ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి గైస్. రెసిపీ పక్కా కమెంట్ చేయాలి మాకు, ఓకేనా. తర్వాత మనం 1 గ్లాస్ ఆఫ్ అంటే 1 or 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ దీనిలోకి వేయాలి, అంటే మన కర్రీలోకి. తాగే వాటర్ గైస్, ట్యాప్ వాటర్ వేసేసేవాళ్ళు. ట్యాప్ వాటర్ కాదు, ఓకేనా. డ్రింకింగ్ వాటర్, ట్యాప్ వాటర్ అనుకుంటారు, డ్రింకింగ్ వాటర్. తర్వాత మళ్ళీ తెలుసు మూత పెట్టి 5 మినిట్స్ ఆగి మళ్ళీ మూత తీయాలి. తర్వాత మళ్ళీ కలదిప్పాలి గైస్, అంటే మిక్స్ చేయాలి, ఓకేనా. గైస్ ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా రేపు నుంచి తెలుసు కదా సంక్రాంతి వస్తుంది, మామూలుగా ఉండదు. చూసుకోండి రేపు నుంచి అన్ని పిండి వంటలు, గారెలు, బూరెలు ఇవే అన్నీ వస్తాయి గైస్.
మా ఛానల్ అయితే పక్కా చూడండి. రెసిపీ మీరు కూడా ట్రై చేసి మాకు కమెంట్ పెట్టాలి అది ఎట్లా ఉందో. పక్కా ట్రై చేసి పెట్టండి గైస్. అయితే ఇంకేంటంటే ఈ వీడియో అయితే ఇంతే. రేపైతే మేము సరికొత్త వంటతో మీ ముందు వచ్చేస్తాం. విటీ బ్రదర్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ 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 బాయ్.